మీటర్ పావు అయితే సరిపోతుంది నన్ను అడిగితే. ఇది ఉంది కదా, దీంట్లోనే మరి టాప్ కూడా వచ్చేది మనకి, కిందదేమో ప్యాంట్ ఉండిపోద్ది, సరిపోద్ది కదా. ఇంకేం చేసుకుంటాం అంతవరకు. ఇది మీటర్, ఇక్కడికి మీటర్ అంటే ఇందులో హాఫ్ తీసేసుకుంటే సరిపోయింది. హాఫ్ దీన్ని సగానికి తీసేసుకుంటే సగం సగం అంటే ఎన్ని మీటర్లు అవుతుంది? 30 వస్తుందా? 30, 90, ఇక్కడికి 30, 29, ఇది 30 ఇక్కడికి, ఇది సరిపోద్ది. అంటే మీటర్న్నర. సో ఇంకా మనకి అడవి బాగా పెద్దగా రావాలంటే ఆ విధంగా కూడా మనం తెచ్చుకొని కొంచెం ఎగస్ట్రా తీసుకుందాం, ఏమవుతుంది కదా, తీసుకున్నాం. మిగిలితే చెక్ చేసేసుకున్నాం. అయితే నేను తీసుకొని కానీ పావు తక్కువ 2 మీటర్లు తీసుకుంటాను. 45 కట్ చేసేస్తాను, సరిపోద్ది. మెజర్మెంట్స్ అండి, మెజర్మెంట్స్ కట్ చేస్తా. కటింగ్ అయిపోయింది ఆల్రెడీ. మీకు వస్తే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా సింపేయండి, పర్వాలేదు, కరెక్ట్గా వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆలోచించి కట్ చేసుకోండి, ఓకేనా? అయిపోయిందండి. దీంట్లో నేను సగానికి సున్ని తీసేస్తాను. ఏ భాగం తీస్తాను తెలుసు? సున్ని భాగం. ఇది ఉన్నదే తీస్తాను, సున్ని భాగం. మడత పెట్టేసి మరి మధ్య నుండి కట్ చేసేస్తాను. ఇది ఉంది కదా, దీనిలో మధ్య నుండి అంటే సరిపోద్ది, దళసరిగా ఉంది కాబట్టి మధ్య భాగం నుంచి నీట్గా కట్ చేసుకుని వెళ్తే మనకి ఇలా వచ్చిందా. ఇలా వచ్చినప్పుడు ఇది వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. అసలు ఎంత చక్కగా కట్ చేసిన చూడండి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెయ్యండి, లేకపోతే వేస్ట్ చేయొద్దు క్లాత్ని. కావేరి చింపేసింది కదా, మనము కూడా చింపేస్తాంలే అని చింపవద్దు. ఎక్స్పీరియన్స్ ఉంటే చెయ్యండి, లేకపోతే చేయొద్దు. ఇదిగోండి, దీన్ని ఈ భాగము 2 భాగాలు చేసుకుంటే మనకు సరిపోద్ది కదా సున్నికి. ఇంకా అంతకంటే ఏం చేసుకుంటాం. అందుకని నేను మళ్ళీ కరెక్ట్గా వెళ్ళిపోండి అంతే. మీకు వస్తే చేయండి, లేకపోతే అసలు చేయొద్దు. మీకు వచ్చింది, మాకు వర్క్ వచ్చి అంటే పట్టున నాగండి, రాదంటే సైలెంట్ కట్ చేసుకోండి నీట్గా. మళ్ళీ పాడైపోతే క్లాత్ వేస్ట్ అవుతుంది, ఓకేనా? కరెక్ట్గా రావాలి. వచ్చిందా? ఈ సున్నికి అయితే సున్నికి నేను తీసుకుంటున్నాను ఈ భాగం.